పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో 50% రిజర్వేషన్లు కల్పించామని ఈ నెల 25న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జా సత్యం తెలిపారు. హైదరాబాద్ కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశాన్ని సత్యం లాల్ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్లమెంటు సభ్యులు ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా బీసీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని ఆర్ కృష్ణయ్య ధ్వజమెత్తారు. తెలంగాణలో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు, డిగ్రీ కళాశాలలు, గురుకుల పాఠశాల, హాస్టళ్లను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కేంద్ర మంత్రిత్వ శాఖలో బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని హెచ్చరించారు. చట్ట సభలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, ఈ దేశ జనాభాలో 56% ఉన్న బీసీలకు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని, అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్లుగా ఫీజు రియంబర్స్మెంట్ పథకము, స్కాలర్షిప్ పథకము, గురుకుల పాఠశాలలు, హాస్టళ్ళు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న జూలై 25న వేలాది మందితో చలో ఢిల్లీ పెట్టి పార్లమెంటు ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి బీసీలందరూ అన్ని కులాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. బీసీ బిల్లు పెట్టి చట్ట సభలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, ఈ దేశ జనాభాలో 56% ఉన్న బీసీలకు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు